ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సాధలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వచ్చి రచింపబడిన రామకథ రసవాహినిని కొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. బాలరాముని చరిత్ర సరళముగాను శోభాకరముగాను ఉండేటిది. అనేక పర్యాయములు కౌసల్య తన నందనుడని మరచి బాలునకు చేతులు జోడించి నమస్కరించేది. తదుపరి, అయ్యో చిన్నబాలుడు, నా కుమారుని దైవముగా భావించడంలో తప్పులేకపోయినను నమస్కరించుట లోకులు చూచిన నవరా అని ఎవరైనాను చూచడేమో అని ప్రార్థితో తక్షణమే పైకి చూస్తూ దైవమును ప్రార్థించినట్టు నటన చేసి, స్వామి కటాక్షించి నా కుమారులను ఆయురారోగ్యవంతులుగా చూచుకోమనయు ఈ మాయన మాత్రము నాపై రానియక చూచుకోమని పలికేది. ఇంతలో కుమారుని ముఖము చూచి అందు నుండి వెలువడి చిన్న కాంతులు కన్నులకు మిరుమిట్లు కొలిపెడేవి. ఎవరికి చెప్పినా ఎవరేమందురో దాననే పిచ్చిదని ఊహించడేమో అని ఇతరులు చెప్పుటకు లేక లోన భరించుటకు కాక ఒకనాటి రామలీలలు మహత్యములు ఆమెను ఉన్మత్తురాలుగా చేయుచుండెను. ఒకవేళ తన సన్నిహిత సోదరైన సుమిత్రతో కానీ లేదా కైకితో కానీ తెలిపిన తన కుమారుడు గొప్పవాడని ప్రదర్శించుటగా ఇటు కథలు కల్పించి మా కుమారులను ఏమీ శక్తి లేని వారులుగా చేయుచున్నదని భావించురేమో అని వారలతో కూడా చెప్పుటకు కౌసల్యాదేవి వెనుక ముందు ఆడేది. కడకు ఇట్లను ధైర్యము చేసుకుని ఒకనాడు దశరథునకు జరిగినటువంటి ఆశ్చర్య వినోద వింతలన్నీ తెలుప దశరథుడు విని సంతసించి, దేవి, ఇవన్నీ నీ వ్యామోహములు. పుత్రవాత్సల్యము చే నిరంతరము కుమారుని దైవముతో పోల్చుకొని చింతించుటచే ఆ విధముగా నీ కంటికి కనిపించుండవచ్చునని ఆమెను పూర్తి నిరాశ ఎందు ఉంచక పూర్తి నిజమని తెలుపక కొంత తృప్తిపడ చెప్పి పంపాను. దశరథుడు ఎన్ని చెప్పినను కండ్లారా చూచిన తల్లి కనుక ఆమెకు ఏ మాత్రమును తృప్తి కాక దశరథుని మాటలకు నమ్మలేక సమయమును పురస్కరించుకొని గురువుతో తెలిపాను. గురువు ఆలోచించి, రాణి, నీవు కాంచినవన్నీ పరమ సత్యములు, ఇవి భ్రాంతులు కావు. కుమారుడు సామాన్య మానవ మాతృడు కాడు, దేవతాంశము. ఇది మీ జన్మ జన్మల పుణ్యఫలము. లోకోద్ధారకుడు కౌసల్యానందనుడు కూడా అయోధ్యావాసులకే అదృష్టము అని ఆశీర్వదించి వెళ్ళిపోయాను. సాయిరామ్. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ కీ జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.